నాకు తెలిసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భ్రష్టు పట్టినంతగా వేరే ఏ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉండకపోవచ్చేమో. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడం, దూషించుకోవడం చూసి ఉంటాం. ఆయన ఆంధ్రప్రదేశ్‌తో ఎవరు పోటీ పడలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో అర్థవంతమైన చర్చ, అదిగో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయానికి మాత్రమే పరిమితమయ్యే చర్చ ఎక్కడా కనిపించదు. పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి అనే చర్చ ఎక్కడా కనిపించదు. ఎక్కడైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు దూకుడుగా వెళ్తారు. రాజకీయాల కోసం కొన్ని రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం ఇంతకుముందు కూడా. కానీ ఇప్పుడేంటో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళేమో ఒక అర్థవంతమైన చర్చను కోరుకునే విధంగా ప్రతి అంశం చుట్టూ ఏమంటారు వాళ్ళు చర్చను లేవనెత్తుతూ ఉంటే, ఇప్పుడు అమరావతి అనేది ఉంది. దాని చుట్టూ చాలా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. కానీ అధికార పార్టీ చాలా దారుణమైనటువంటి రాజకీయ విమర్శలు కాదు, అంతకుమించి వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ఉన్నారు. అమరావతి గురించి వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్పుడే ఇది అందరిది అంటే అందరూ నమ్ముతారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇటువంటి చర్చకు ఎక్కడ ఆస్కారం లేకుండా జగన్ హంతకుడు, జగన్ అవినీతిపరుడు, జగన్ రాక్షసుడు, జగన్ ఎస్కోబార్, జగన్ డాన్, జగన్ విధ్వంసకారుడు, ఇవన్నీ దాటేసారు, అయిపోయాయి. ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల నుంచి ఇది కొత్త ఫ్యాషన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని, సో ఆ మేడం ఎక్కడే కూడా పొలిటికల్ ఈవెంట్లలో కనిపించరు, రాజకీయపరమైన కార్యక్రమాల్లో కనిపించరు. ఎప్పుడో ఎన్నికలప్పుడు పులివెందుల్లో అక్కడ ఎక్కడో ఒక ప్రచారం చేసి జనాన్ని కలవడం తప్పితే ఎక్కడా రాజకీయంగా కనిపించరు. కానీ ఇప్పుడు జగన్ గారి మీద మనం చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా బోరు కొట్టేసిందో, లేకుంటే ఫలితాన్ని ఇవ్వలేదో, జనానికి కూడా పాత చింతకాయ పచ్చడి అయిపోయిందని చెప్పి ఏమన్నా కనుక పాలకపక్ష పార్టీలు వాళ్ళ సోషల్ మీడియా భావిస్తూ ఉందేమో. అందుకని ఇప్పుడు ఇంక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి భుజం మీద తుపాకీ పెట్టి ఇంకా కొన్ని రోజులు లాగి చేసుకుంటూ వెళ్దామని. అందుకని 1-2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఇక ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు, ప్రచారం అంటే జగన్ గారి భార్య గారిది చుట్టూ చేసుకొని, కేంద్రంగా చేసుకొని. నిజంగా ఇవన్నీ చూస్తే ఇక ఎన్నికలు సమీపించే కొద్దీ ఒకవేళ అధికారం కనుక మళ్ళీ మనం కంటిన్యూ చేయలేమోమో అని చెప్పి అనిపిస్తే మరి ఇది ఏ స్థాయికి వెళ్తుందో అసలు ఊహించను కూడా ఊహించలేమేమో. సీరియస్లీ ఏ స్థాయికి వెళ్తుందో కూడా ఊహించడం కూడా కష్టమే కావచ్చు. సో ఇప్పుడు భారతి గారిని కేంద్రంగా చేసుకొని జరుగుతున్న ఈ దారుణమైన ప్రచారం మీద వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడుతూ ఉన్నారు. చర్యలు తీసుకోండి అని చెప్పి అయితే స్టేషన్లలో ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ వైసీపీ ఉమెన్ ప్రెసిడెంట్ వరదు కళ్యాణి గారు కూడా ఒక స్టేషన్కి వెళ్ళి భారతి గారి మీద ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని అయితే కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. ఆ కంప్లైంట్ వల్ల పోయేది లేదు, వచ్చేది లేదు, ఇంకా చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశించి ఇవంతా ఏం లేదు. మరి చట్ట ప్రకారం వాళ్ళకున్న ఏమంటారు వాళ్ళకున్నటువంటి అవకాశాలు ఉపయోగించుకోవాలి, అంతకుమించి వేరే ఆప్షన్ కూడా ఉండదు కదా. కానీ రాజకీయాల కోసం ఏ స్థాయి వరకు ఇలా ముందుకెళ్తారు, ఏ స్థాయి వరకు ఈ విధంగా ఇవి వ్యక్తిగత దూషణలు, చెత్త చెదారం తప్ప పార్టీలు, పత్రికలు, టీవీ ఛానల్ ఇవి తప్ప ఇంకేం కనిపిస్తలేవు. వీళ్ళు 1 అంటారు, వాళ్ళు 2 అంటారు, వాళ్ళు 2 అంటారు, వీళ్ళు 4 అంటారు. మొత్తం ఇదే అయిపోతూ ఉంది. ఏ మాటకు ఆ మాట. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా ఎప్పుడు కర్మ చేసుకున్నారబ్బా ఇటువంటి రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం. అసలు అర్థవంతమైన చర్చలే ఉండవు. అర్థవంతమైన చర్చలు కావాలి అంటే చైతన్యవంతమైన సమాజం నుంచే వస్తాయిలేండి. ఎవరెవరిని నిందించాలి?